ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ఈ దేశమందు అభివృద్ధి పొందుదాం అనుకొని దానికి రెహబోతు అను పేరు పెట్టెను. ఆదికాండము 26వ అధ్యాయము 22వ వచనము. He named it Rehoboth, saying, Now the Lord has given us room and we will flourish in the land. Genesis chapter 26 verse 22. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు మన జీవితాలలో ఆయన గొప్ప కార్యాలు కనబరచబోతున్నాడు. ఆయన మనకు అభివృద్ధిని కలగజేస్తాడు. ఆయన మనల్ని విస్తరింపజేస్తాడు. అయితే మనము ఆయన కార్యముల కోసం కనిపెట్టుకునే వారముగాను, ఆయన మీద ఆధారపడి జీవించే వారముగాను ఉండాలండి. ఈరోజు నా దేవుడు నీ జీవితంలో నీవు అనుకున్న లేదా ఆయన నీకు వాగ్దానము చేసిన కార్యము జరగడం లేదని బాధపడుతున్నావేమో. నీవు చేస్తున్న పనికి, నీ అభివృద్ధికి, నీ జీవితము కుటుంబము కట్టబడ్డానికి అన్ని వ్యతిరేకతలే ఎదురవుతున్నాయి అని దిగులు పడుతున్నావేమో. అయితే దేవుడు ఆ ఆటంకాలన్నిటి నుండి విడుదల ఇవ్వబోతున్నాడు. ఏ అడ్డు లేకుండా నీ మార్గాలన్నీ సరళపరచబోతున్నాడు. ఈరోజు నా లేఖన భాగమును మనము గమనించినట్లయితే ఈ మాటలు చెబుతుంది ఇస్సాకు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఉంటున్నటువంటి గెరారు అనే ప్రాంతంలో వారికి కరువు ఎదురైంది. అందుకోసమని ఇస్సాకు తానున్న ప్రాంతాన్ని విడిచి ఐగుప్తుకు వెళ్దాము అనే ఆలోచన కలిగి ఉన్నాడు. అప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై ఇలా అంటున్నాడు, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివై ఉండుము. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను అని. ఈ మాట నిమిత్తము ఇస్సాకు అక్కడ కరువు ఉన్నా సరే అక్కడే ఉండిపోయాడు. అయితే ఒకానొక సందర్భంలో ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. తాను చేస్తున్న వ్యవసాయములో 100 ఫలమును పొందాడు. దానిని బట్టి ఆ దేశపు రాజులు అబీమెలెకు మరియు ఫిలిస్తీయులు అసూయపడి అతన్ని అక్కడి నుండి వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించారు. అబ్రహాము తవ్వించినటువంటి బావులను సైతము పూడ్చివేశారు. ఆశీర్వాదం అనేది, గొప్ప పేరు అనేది వెంటనే రాదండి. ఒక్క నిమిషంలో జరిగేది కాదండి. కొన్ని ప్రతికూలమైన పరిస్థితులను మనం చూడాలి. మన కుటుంబం వారే, మన రక్త సంబంధికులే, లేదా మన యొక్క ఎదుగుదల ఓర్చుకోలేని చుట్టూ ఉన్నవారు ఎవరైనా మనకు ఆటంకము కలిగించవచ్చు, మనల్ని క్రిందకి లాగాలని ప్రయత్నించవచ్చు. అలాంటప్పుడే మనము సహనం కలిగి ఉండాలి. ఇక్కడ ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకు కూడా తన పనిలో నమ్మకత్వం కలిగి ఉన్నాడు కాబట్టి గొప్ప అయ్యాడు. దానిని చూసిన వారు ఇస్సాకుకు వ్యతిరేకంగా మారారు. ఎంత ద్వేషించారంటే ఇస్సాకు వెళ్ళి గెరారు అనే లోయలో జీవిస్తుంటే, అక్కడ తన తండ్రి బావులను మరలా త్రవ్విస్తుంటే అక్కడికి కూడా ఫిలిస్తీయులు వచ్చి ఇస్సాకు తవ్విన 2 బావులను కూడా ఆక్రమించారు. ఇవి మావే అన్నారు. అప్పుడు కూడా ఇస్సాకు సహనం కోల్పోలేదు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, నీవు ఏది ఏమైనా సరే ఈ దేశములోనే నివసించాలి, అప్పుడే నీవు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు అని. అయితే దేవుని మాటలు తప్పిపోవు కదండి. ఆయన వాగ్దానాలు నెరవేరక ఆగిపోవు కదండి. 3వ బావి త్రవ్వగా అక్కడ కూడా బహు జలములు వచ్చాయి. అయితే దానికోసం ఎవరూ రాలేదు. అందునిమిత్తమునే ఇస్సాకు ఆ బావికి రెహబోతు అని పేరు పెట్టాడు. అనగా ఎడము అని అర్థం. అంటే ఆ రోజు నుండి ఇస్సాకుకు ఉన్న వ్యతిరేకతలన్నీ ఆగిపోయాయి. గొడవపడ్డ అబీమెలెకు కూడా వచ్చి సమాధానపడ్డాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా దేవుడు నీకున్న సమస్యల నుండి, నీకున్న శత్రువుల నుండి, నీ వ్యాధి బాధల నుండి, నీకున్న అశాంతికరమైన పరిస్థితుల నుండి, నష్టాల నుండి ఆయన ఎడమ చేస్తాడు. ఎవరు నిన్ను బాధించకుండా, ఏ వ్యక్తి నిన్ను నిందించకుండా, ఏ సమస్య ద్వారా నీవు కృంగిపోకుండా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. అయితే ఆ సమయములో సహనమో కోల్పోవద్దు. ఇంకా దేవుడు నా జీవితంలో ఏ కార్యం చేయలేదు, ఎప్పుడు జరుగుతుందో అని నీవు ఓర్పు లేని వ్యక్తివిగా ఉండొద్దు.
ప్రతికూలతలు వచ్చినా, విభేదాలు వచ్చినా సరే వాక్యమును ఆధారముగా చేసుకొని ముందుకు సాగు. దేవుడు ఏం చెప్పాడో, నిన్ను ఎలా ఉండమన్నాడో అలానే ఉండు. అప్పుడు నీవు తప్పకుండా నీ జీవితంలో గొప్ప విజయాన్ని చూడగలవు, అద్భుతాలను చూడగలవు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎదురవుతున్న ఏ పరిస్థితిని చూసి అధైర్యపడకు. నాకే ఎందుకిలా జరుగుతుంది అనుకోకుండా విశ్వాసముతో ముందుకు సాగు. ఆయనే నిన్ను అభివృద్ధి పరిచి ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. అవును తండ్రి, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయా, మా జీవితంలో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించే దేవుడవని, గొప్ప కార్యాలను మాకు కనబరుస్తావని, అయా మమ్మల్ని మీరు అభివృద్ధి పరుస్తారని, మమ్మల్ని విస్తరింపజేస్తారని, అయా మీరు చేసే కార్యము కొరకు మేము పెట్టుకొని ఉండాలని వాక్యము ద్వారా అయా మీరు మాతో మాట్లాడి సూటిగా తేటగా మమ్మల్ని అయా బలపరిచిన మీ యొక్క అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వారికి వచ్చిన సమస్యను బట్టి కృంగిపోతూ నలిగిపోతున్నారో ప్రభా, అయా వారికి ఉన్న కృంగుదలను తీసివేయండి. వారికి ఉన్నటువంటి అయా ప్రతికూలతలన్నిటి నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయా ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున మరి తండ్రి అనారోగ్య సమస్యల చేత బాధించబడుతూ అయా వారు ఎన్ని హాస్పిటల్కి తిరిగినప్పటికీ స్వస్థత రాక ప్రభువా మీ పాదాలు పట్టుకొని బ్రతిమిలాడుకుంటుండగా ప్రభా, స్వస్థపరిచే దేవుడవు నీవే, యెహోవా రాఫావైన దేవుడవు ప్రభువా. నిజముగా తండ్రి నీకు మొరపెడితే మీరు వింటారు నా తండ్రి. ఎన్నో అద్భుతాలను, ఎన్నో ఆశ్చర్యమైనటువంటి క్రియలను మా పితరుల పట్ల మీరు జరిగించారు. బిడ్డల జీవితాల్లో కూడా మీరు జరిగించమని వేడుకుంటున్నాం. వారిని మీరే స్వస్థపరచండి. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలు, వీటన్నిటి నుండి యేసు నామములో విడుదల దయచేయండి. అప్పుల భారాలతో కృంగిపోతున్న వారిని లేవనెత్తండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అయా ఆకాశ పక్షులను పోషించే దేవుడవు, బిడ్డలను అంతకంటే సమృద్ధిగా పోషించు వాడవు తండ్రి. అవునయ్యా, ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న కష్టార్జితమును తండ్రి ఆశీర్వదించండి. అయా మరి తండ్రి వారు చేస్తున్న కష్టార్జితము అన్యుల పాలు కాకుండా ప్రభ మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. వివాహాల విషయంలో తండ్రి మీ సన్నిధిలో మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నావు ప్రభ, ఘనమైన కార్యమును మీరే జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఉద్యోగ సమస్యలను యేసు నామములో కొట్టివేయండి. ఉద్యోగం లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభువ. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. అయా ఎటువంటి నష్టాల బాటలో వారు వెళ్లకుండా సమృద్ధైనటువంటి ఆశీర్వాదాన్ని బిడ్డలకు మీరు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలకు తండ్రి మీరు తోడుగా ఉండండి. మీ జ్ఞానమును బిడ్డలకు దయచేయండి. లోకమనే పాపములో అయా లోకములో పాపములో వారు పడిపోకుండా ప్రభువ అయా మీ యొక్క కృప చేత వారిని రక్షించుకోమని వేడుకుంటున్నాము తండ్రి. అయా యవన వయసులో మీ కాడిని మోసే భాగ్యము బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా అయా గర్భఫలమును దయచేయు వాడవు నీవే ప్రభువ. అద్భుత కార్యాలు జరిగించండి. గర్భఫలము లేని ప్రతి బిడ్డకు యేసు నామములో గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభువ గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. అయా మీ యొక్క తండ్రి కృప వారిపైన ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. ఇప్పుడే పుట్టిన చిన్న బిడ్డలను తండ్రి మీరు దీవించండి. అయ్యా ఆ బిడ్డలను తండ్రి మీరు ఆశీర్వదించండి. ఎటువంటి అనారోగ్యము బారిన బిడ్డలు పడకుండా అయా మరి తండ్రి సంపూర్ణ ఆరోగ్యముతో బిడ్డలు ఉండునట్లుగా సహాయము దయచేయండి. దేశాన్ని అధికారులను దీవించండి. ప్రతి ఒక్క దేశ నాయకుడికి మీరు తోడుగా ఉండండి. మీ జ్ఞానము చేత వారిని నడిపించండి. ఎలా దేశాన్ని అభివృద్ధి పరచాలో, ఎలా నడిపించాలో ప్రభు మీరే తగిన జ్ఞానాన్ని వారికి ప్రసాదించమని వేడుకుంటున్నాము తండ్రి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులందరినీ మీరు బలపరచండి. వారు వెళ్ళే మార్గములన్నిటినీ సరళము చేయండి. అనేకులకు తండ్రి మీ యొక్క సువార్తను తండ్రి ప్రకటిస్తుండగా అనేకుల హృదయాలు మీ తట్టు తిప్పడానికి సహాయము దయచేయండి ప్రభు. అయా సంఘాలను విస్తరింపచేయండి. ఎత్తబడే సంఘాలుగా అయా వాక్యము ద్వారా ప్రతి ఒక్క
సంఘాన్ని పోషించి బలపరచమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి అయా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి, వారిని దీవించండి, బలపరచండి, ఆదరించండి, ధైర్యపరచండి ప్రభ. అయా వారు ఒంటరిగా ఉంటుండగా ప్రభ మీ సన్నిధి నిత్యము బిడ్డలకు తోడుగా ఉంచండి, క్షేమాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థనంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.